makes you wanna move. Shake it all up and it makes you wanna groove. అయ్యా ధర్మం చేయండి బాబయ్యా. బాడీ స్లిమ్ గా మెయింటైన్ చేస్తున్నావు. సునీల్ లాగా 6 ప్యాక్. సిగరెట్ ప్యాకెట్కి దిక్కులేని బతుక్కి 6 ప్యాకెట్ బాబు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని నీ 6 ప్యాక్ ని ఫ్యామిలీ ప్యాక్ చేయి. టైంకి భోజనం చేయి. అర్థమైందా? టైం చూసుకొని భోజనం చేయడానికి మా కాడ వాసీలు ఉంటాయా బాబు? ఓ అది కరెక్టే. టేక్ దిస్. ధర్మ ప్రభువులు తమరి పేరు ధర్మరాజా బాబు? ధర్మరాజు కాదు, దిల్ రాజు కాదు, నా పేరు బుచ్చిరాజు. వెల్కమ్ సార్. ఏం కావాలి సార్? డ్రాపింగ్ ఓ కార్ కావాలి. ఏ కార్ కావాలి సార్? కాస్ట్లీయెస్ట్ కార్. ఆ కంపెనీ కార్ మా ట్రావెల్స్లో లేదు సార్. ఓ నీకు అలాగ అర్థమైందా? నేను అడిగింది ఇక్కడ ఉన్న వాటిలో ఖరీదైన కార్ ఏదని. ఆడి కార్ సార్. మన రేంజ్కి అదే కరెక్ట్. సార్ మే హెల్ప్ యూ? ఎస్, మీ హోటల్లోనే ఖరీదైన రూమ్ కావాలి. అయితే ప్రెసిడెంట్ సూట్ తీసుకోండి సార్. ప్రెసిడెంట్ సూట్, ప్రైమ్ మినిస్టర్ ప్యాంటు కాదు, కాస్ట్లీ రూమ్ కావాలి. ఐపీఎల్ మ్యాచ్కి వచ్చినప్పుడు సచిన్ ఈ రూమ్ లోనే దిగాడు సార్. ఇది ఆల్రెడీ వాడేసిన రూమా? నీ పేరేంటి? అప్పు సార్. అప్పు, ఇదిగో టిప్పు. సార్ ఈ టిప్పుతో నా అప్పులన్నీ తీరిపోతాయి సార్. ఇప్పుడు అసలు పనికి వద్దాం. ఎలా మొదలు పెడదాం? సూసైడ్ నోట్, ఆత్మహత్యా పత్రం. ఈ ప్రపంచంలో పుడితే అంబానీ కడుపునైనా పుట్టాలి, అమితాబ్ బచ్చన్ కొడుగ్గా అయినా పుట్టాలి. నాకు ఆ ఛాన్స్ లేదు. చాలామంది చావులకు కారణం ఉన్న జబ్బు అయితే నా చావుకు కారణం లేని డబ్బు. నా బాడీని మార్చురీకి పంపకండి, ఎందుకంటే అక్కడ స్మెల్ నాకు అసలు పడదు. మా మామయ్య అబ్రకదబ్బర అప్పారావు అడ్రస్కి కొరియర్ చేసేయండి. గమనిక మామయ్య, జీవితంలో మొదటిసారి చేస్తున్నాను. నా అంత్యక్రియల్ని చీప్గా చేపలో చుట్టేకు. ఎంత ఖర్చు అయినా సరే తులసి మాలలతో ఊరేగించి గంధపు చెక్కలతో దహనం చేయించు. ఉంటాను. పోతున్నాను. అమ్మో, పోయే కాలం దగ్గర పడింది. దుర్ముహూర్తంలో చేస్తే దెయ్యమే తిరుగుతాను. అసలు నాకు దెయ్యాలంటే భయం. ఈ లైఫ్కి తెరపుచ్చి చిచి, చేదుగా ఉంది. ఎలా తాగి చేస్తారో ఏంటో. ఐడియా, షుగర్ వేసుకుంటే కొంచెం తీగా తాగి చావచ్చు. నా దీపం మారిపోతున్నప్పుడు ఈ దీపాలు ఎందుకు నాకు డిస్టర్బెన్స్? డోర్ తీసే ఉందే. వీడు చావడానికి మన హోటల్ దొరికింది. ఆ కర్మ కాకపోతే ఏం చేస్తాం? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, బిల్లు కట్టండి. మీ హాస్పిటల్ బిల్లు సరే, మా హోటల్ బిల్లు ఎవరు కడతారు? వీళ్ళే. ఏంటండి, వద్దండి. అబ్బా మీరు మరీను. ఏంటండి, వద్దండి. అబ్బా మీరు. వీడెవడండి బాబు, పొద్దున్నే దుకాణం పెట్టేశాడు. ఇది దుకాణం కాదు, ఇది నా కాలింగ వెళ్ళ కాలర్ ట్యూను. ఊహలన్నీ ఊహించేసుకోకండి. తలుపు తీసుకుని లోపల రండి. భయపడ్డారా? మీరొచ్చింది మేషాని ఇంటికి అని మర్చిపోకండి. తల చూడాలనుకుంటే తల తిప్పి చూడండి. ఇదేం మాయా? మ్యాజిక్, అబ్రకదబ్రా.
వెల్కమ్. కంగారు పడ్డారా? మ్యూజిషియన్ పిసి సర్కార్ని డామినేట్ చేయాలని ఇలాంటి లాజిక్ లేని మ్యాజిక్ ఎన్నో క్రియేట్ చేశాను. మీరు ప్రోగ్రామ్ బుక్ చేసుకోవడానికి వచ్చారా? అడ్వాన్స్ 1 lakh. ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి? హెల్ప్ హాస్పిటల్ రావాలి. ఓ, ప్రోగ్రామ్ హాస్పిటల్లో పెట్టారా? మీ మేనల్ నుండి పెట్టాం. ఏ, వాడికేమైంది? సరదాగా సూసైడ్ చేసుకుంటే ఎలా ఉంటుందని ట్రై చేశాడు. చూసాడా? అవును, మా కర్మ కొద్దీ. బుచ్చి! డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా బుచ్చికి ఎలా ఉంది డాక్టర్? బుచ్చి అంటే ఆ తాగిన పేషెంట్ బుచ్చేగా. పెద్దగా భయపడాల్సిందేం లేదండి. కాకపోతే ఎక్కువగా తాగడం వల్ల కడుపులో పేగులు నూడిల్స్ లా మాడిపోయి లివర్ డ్యామేజ్ అయిందనమాట. లివర్ డ్యామేజ్ అయిందా? మరి దానికి ట్రీట్మెంట్? దానికి ట్రీట్మెంట్ చేస్తుంటేనే కదా కంగారు పడి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. వీడు చదువులోనే అనుకున్నాను, కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యా డాక్టర్. మరి కిడ్నీలు ఫెయిల్ అవడం వల్ల కదా కాళ్ళు చేతులు 2 చచ్చిపడిపోయినాయి. అయ్యో, వెంటుంటేనే గుండె తరుక్కుపోతుంది. గుండెంటి గుర్తొచ్చింది. బీపీ అబ్నార్మల్ గా పైకెళ్ళి కింద పడడం వల్ల హార్ట్ కి 2 హోల్స్ పడ్డాయి. హార్ట్కి 2 హోల్స్ పడ్డాయా? ఏదో టైర్కి 2 ప్యాచీలు పడ్డట్టు అలా చెప్తారండి డాక్టర్. అవి ఎలాగూ పూర్తి చేస్తాం అనుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. సమస్య అంతా శ్వాసతోనే వచ్చింది. దానికి ఏమైంది? వెంటిలేటర్స్ గాలి లోపలికి పంపిస్తున్నా ఊపిరితిత్తులు బలవంతంగా బయటికి దూసేస్తున్నాయి. గట్టిగా పీల్చుకోమని చెప్పొచ్చు కదా డాక్టర్. చెప్పొచ్చు, కానీ అతనికి వినిపించాలిగా. అంటే చెవులు కూడా? అవి ముందే పోయినాయిగా. అయ్యో, డోంట్ వరీ, పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి ఆ 9,99,000 కౌంటర్లో కట్టేసి రండి, కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. బాడీలో ఏ పార్ట్ బాగుందని చేస్తారు డాక్టర్ ట్రీట్మెంట్? అందుకేగా స్పెషలిస్టులను పిలిపిస్తున్నాం. ఈలోగా మేము ఈ డ్రాప్స్ వాడుతుంటాం. ఈ లోపు నేను ఇల్లు అమ్ముతాను, మేము టెంపరేచర్ కూడా చూస్తుంటాం. ఉన్న పొలం కూడా అమ్మేస్తాను. ఇదిగో డాక్టర్, సార్. ఎందుకైనా మంచిది మార్చురీలో బాక్స్ ఒకటి రెడీ చేయండి. ఓకే డాక్టర్. అయ్యో, వైద్యు నారాయణు హరి. నా బుజ్జి, 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 బాగున్నావా? బాగున్నావా? ఏం డాక్టర్ గారు, బాడీ బోర్గా వచ్చిందన్న రేంజ్ లో చెప్పారు. మా మేనల్డ్ హ్యాపీగా యాపిల్ తింటుంటే. అంటే మీరు అడిగింది కల్తీ కలు దాగిన ఆ బుచ్చిబాబు గురించి కదా? డాక్టర్, నా మేనల్డ్ బుచ్చిరాజు గురించి. చంపేశారండి బాబు, మీ వాడు చావడం కోసం సెంటు బాటిల్ తాగాడు. సెంటు బాటిల్ తాగావా? సూపర్ మార్కెట్కి వెళ్ళి పాయిజన్ అని అడిగాను. ఆ పేరు మీద సెంటు బాటిల్ ఉందో నాకేం తెలుసు. ఏంటి బుచ్చి పిచ్చి పని? నీకు నీ అనేవాళ్ళు ఎవరు లేకపోయినా నేననే మేనమని నేను ఉన్నాను కదరా. అందుకే బిల్లు మీరు కట్టండి. ఆఫ్టర్ ఆల్ ఈ బిల్ ఏంటండి? మా ఓడి కోసం ఇల్లే కట్టగలను, కరెంటు బిల్లే కట్టిన. ఇల్లు తర్వాత ముందు ఈ బిల్లు కట్టరా చాలు. నువ్వు వెళ్ళు, నేను కడతాను. చెప్పండి, ఎంత మే బిల్లు? 3,000, 4,000, 2,600? హాస్పిటల్ బిల్లు, హోటల్ బిల్లు మొత్తం కలిపి 1,45,000. 45,000. 1,45,000? నేను చెప్పలా బిల్లు చెప్పాక బెడ్ మళ్ళీ బుక్ అవుద్దని? నీ చావు నా చావుకు వచ్చిందిరా. అయినా నీకు చావాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? అది చెప్పడానికే కదా నేను ఇక్కడ తీసుకొచ్చింది. ఓహో, ఇక్కడ తీసుకొస్తే కానీ ఫ్లాష్ బ్యాక్ గుర్తురాదా? ఫీల్ రాదు. అదొట్టుందటి. నా లవ్ స్టోరీలో మొదటి సీన్ ఇక్కడే మొదలైంది. ఏంట్రా, నీ లైఫ్ లో కామెడీ స్టోరీలే అనుకున్నాను, లవ్ స్టోరీలు కూడా ఉన్నాయేంటి? నేను అలాగే అనుకున్నాను. ఆ, అమ్మాయిని చూడగానే ఆ. నాలో ఉన్న లవర్ బాయ్ నిద్రలేచాడు. అదిగో ఆ ముందు సీట్లోనే. అక్కడే నేను 2 ఇడ్లీల్లో 3వ సాంబార్ పూసుకుని తింటున్నాను. ఏంట్రా మాట మాటకి అటువైపు చూస్తున్నావు? హీరోయిన్ ఇంట్రడక్షన్ అక్కడి నుంచే కదా. నేను అందమైన అమ్మాయిని చూశాను, అమాయకంగా ఉండే అమ్మాయిని చూశాను. కానీ ఆ రోజు మొదటిసారి అందం అమాయకత్వం కలగలిసిన నా అతిలోక సుందరిని చూశాను. అంటే నువ్వు ప్రేమించింది సీనియర్ శ్రీదేవినా? ఎక్స్క్యూజ్ మీ. జనరల్గా తినేటప్పుడు తిండి గురించి తప్ప దేని గురించి పట్టించుకోను. అలాంటిది నేను ఆ అమ్మాయిని చూస్తూ అలాగే ఉండిపోయాను. వెంకటేష్ ఆర్తి అగర్వాల్ నటించిన సినిమా. అడ్డం 7, నిలువు 2. నువ్వు నాకు నచ్చావు. సినిమా నువ్వు నాకు నచ్చావు. ఎస్, నువ్వు నాకు నచ్చావు. శ్రీకాంత్, సౌందర్య, నాగార్జున స్పెషల్ క్యారెక్టర్. నిన్నే ప్రేమిస్తా. నిన్నే ప్రేమిస్తా. నిన్నే పెళ్ళాడతా. అవును, నిన్నే పెళ్ళాడతా.
ఉదయ్ కిరణ్, రీమా సేన్. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. నా మనసంతా నువ్వే. వెంకటేష్, సౌందర్య కలిసి. మనం పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం. అవును, పెళ్లి చేసుకుందాం. హ్యాపీగా చేసుకోండి అమ్మా, జంట చూడముచ్చటగా ఉన్నారు. మా ప్రేమలాగే మీ ప్రేమ కూడా సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. మొత్తానికి ఆ సీనియర్ లవర్స్ మిమ్మల్ని జూనియర్ లవర్స్ అనుకున్నారనమాట. చిత్రంగా ఉంది. రెండు